బాజీ గారు ప్లీజ్. సార్ సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అట్లాగే సిటీ 24 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. యాక్చువల్గా సిట్ అనేది ఒక సిట్ కాదండి, దీంట్లో 2 సిట్లు ఉన్నాయి, ఇది తెలుసుకోవాలి. ఈ కేసులో మొత్తం 2 సిట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ కేసు పూర్వపరాలు చూస్తే కనుక ఏప్రిల్ 25వ తారీఖు 2025లో క్రైమ్ నెంబర్ 56/2025 పేరుతో విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో మరి అప్పటి సెక్రటరీ ఏపీఎస్సి సెక్రటరీ రాజాబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది కేసు. తర్వాత దీంట్లో మరి ఒక హైకోర్టు దీని యొక్క దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు దీనికి ఒక సిట్ని ఏర్పాటు చేయమని ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే దాని తర్వాత పరిణామ క్రమంలో రీసెంట్ గా ఫిబ్రవరి 26లో సిట్ని పునర్వ్యవస్థీకరించారు. ఏదైతే ఫోరెన్సిక్ డిజిటల్ ఎవిడెన్సెస్ తోటి మళ్ళీ దర్యాప్తు చేయాలని చెప్పేసి మరి సిఐడి చీఫ్ ఆధ్వర్యంలో కొత్త సిట్ని ఏర్పాటు చేశారు. ఆ కొత్త సిట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఇవాళ డీటెయిల్డ్ రిపోర్ట్ ఇది. దీని నేపథ్యం ఇదండి. ఇకపోతే ఏంటంటే దీంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే, దాదాపు ఇది ఈ ఏపీఎస్సి ఎగ్జామినేషన్ అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏపీఎస్సి కాన్స్టిట్యూషనల్ రిక్రూట్మెంట్ సిస్టమ్. దీంట్లో గత ప్రభుత్వంలో చాలా నిర్లక్ష్యంగా అవకతవకలతోటి రిక్రూట్మెంట్ సిస్టమ్ ని పొల్యూట్ చేసింది అనేది హైకోర్టు కూడా అభిప్రాయపడింది. ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి హైకోర్టు కూడా అభిప్రాయపడింది. ఇవాళ మొయిద్దీన్ గారు ఏమీ జరగలేదు, సిట్ రిపోర్ట్ అనేది ఒక బూటకం అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. ఇది ఒక సిట్ రిపోర్ట్ కాదు, హైకోర్టుని కూడా ఆయన నిందిస్తారా? హైకోర్టు స్వయంగా అభిప్రాయపడింది ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి. అట్లాగే ఏంటంటే ఒక ప్రైవేటు సంస్థలు ఏదైతే ఈ ప్రైవేటు సంస్థ ఆ ప్రైవేటు సంస్థకి దీని ఎవాల్యుయేషన్ కి అప్పచెప్పటం, డిజిటల్ ఎవాల్యుయేషన్ కోసం మళ్ళీ ఇంకొక సంస్థలకు ఇవ్వటం, ప్రైవేట్ ఎవాల్యుయేషన్ తీసుకుపోయి విజయవాడలో మాన్యువల్ గాను అట్లా హాయిలాండ్ లో 69 మంది అనధికార అర్హత లేని వాళ్ళ చేత దీని ఎవాల్యుయేషన్ చేయించటం, దీనికి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఎవిడెన్సెస్, ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్, అట్లాగే ఇందాక మీరు డిబేట్ లో పేర్కొన్నట్లుగా ఆ ఆన్సర్ స్క్రిప్ట్స్ లో దిద్దులో ఉండటం, అలా కరెక్షన్స్ చేయటం, ఇవన్నీ కూడా గుర్తించారు. ఇవన్నీ గుర్తించిన తర్వాతే ఏదైతే ఈ దీంట్లో అపాయింట్మెంట్ చేసిన చాలా ఉన్నతమైన అధికారులను అపాయింట్ చేశారు సార్. దీంట్లో డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, దాదాపు చాలా చాలా పెద్ద ఎత్తున అపాయింట్మెంట్ 167 మంది అపాయింట్ చేశారు. వీళ్ళందరూ కూడా హై లెవెల్ ర్యాంక్స్ లో ఉన్న ప్రభుత్వ అధికారులు. వీళ్ళు ఇవాళ అసలు ఇలాంటి ఒక ఏపీఎస్సి అంటేనే ఒక కళ అభ్యర్థులకి. దీంట్లో మరి ఉద్యోగాలు రావాలని కళలు కనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కష్టపడి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు, రాస్తారు. ఇక్కడ ఇవాళ ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చుకునే విధంగా మార్కుల్ని సరి చేసుకునే పద్ధతుల్లో ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అని చెప్పేసి ఇటు గుర్తించింది. దీనికి ఆధారాలు ఉన్నాయి. ఏదో ఊరికే బూటకంగా జరగదండి. ఎవిడెన్సెస్ బూటకంగా జరిగితే పై కోర్టులు ఉన్నాయి, ఊరుకో కోర్టులు. ప్రతిదీ సాక్ష్యాధారాలు ఉన్నాయి, సాక్ష్యాధారాలను సృష్టించలేము. సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి. అట్లాగే సెక్యూరిటీ గార్డ్ ఇన్వార్డ్ రిజిస్టర్ కి సీసీటీవీ ఫుటేజెస్ లో ఉన్న ఫుటింగ్లకి చాలా వ్యత్యాసాలను గుర్తించింది సిట్. కాబట్టి ఏంటంటే దీంట్లో దాదాపు 408 పిటిషన్స్ వేశారండి. దీంట్లో 158 మంది అప్రూవల్ ప్యానల్ ఎవాల్యుయేషన్ కి, దానికి గాను 72 మంది మాత్రమే దీన్ని ఎవాల్యుయేట్ చేశారు. వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు చేశారు. ఎవరు ఆర్డర్తో చేశారు, ఎవరు ఆదేశించారు, ఎవరు మ్యానిపులేట్ చేశారు, అట్లాగే ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా దీని మీద ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది, బాధ్యుల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే బయట వ్యక్తులు అట్లాగే బార్కోడ్లు కూడా అండి, బార్కోడ్లు కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేశారు. ఒకటా రెండా అనేకమైన ఇర్రెగ్యులారిటీస్ దీంట్లో ఏర్పడినాయి. దీనికి బాధ్యులు ఎవరు?
ఇది పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రక్రియ. 2019 నుంచి 2018లో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన ఇర్రెగ్యులారిటీస్. మరి అప్పుడు ప్రభుత్వమే బాధ్యత ఖచ్చితంగా వహించాలి. ఆ ప్రభుత్వమే చెప్పాలి దీని బాధ్యత. అప్పుడు ప్రభుత్వ పెద్దలే చెప్పాలి దీనికి. ఊరుకొని అట్లా మాకేం బాధ్యత లేదంటే అవదు. ఖచ్చితంగా బాజీ గారు ఇప్పుడు అవకతవకలు ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎవరిని ఇంకా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు రాసిన అభ్యర్థుల పాత్ర కూడా ఇక్కడ, అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థుల పాత్ర కూడా ఇక్కడ ఉందని అనుకోవాలా? ఎందుకనంటే మరి ఇంటర్వ్యూ మార్కులు ఉంటాయి. మరి మొన్న జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన నిరసనల్లో ఇంటర్వ్యూలో కూడా మైన్స్లో తక్కువ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ మార్కులు వేశారని చెప్పేసి ఈ రకంగా మరి ఉన్నప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి మీద కూడా నీలి నీడలు కమ్ముకున్నట్టేనా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారింది అనేది ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా ఇన్ దట్ కేస్ ఎస్ సార్, ఒక్క నిమిషం సార్. ఇన్ దట్ కేస్ ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యి కోర్టు ఆదేశాల మేరకు మొదట్లోనేమో మీరు అన్నట్లుగా ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి పొజిషన్స్లో ఉండి కోర్టు దీన్ని ఎప్పుడైతే గ్రహించిందో అప్రధాన్య పోస్టులకు మార్చండి అని చెప్పేసి కొన్ని నెలల క్రితం ఆర్డర్ చేసింది. అప్పుడు కూడా మనం డిబేట్ చేసాం. మరి ఇప్పుడు ఎవరైతే ప్రాధాన్యత అవ్వచ్చు అప్రాధాన్యత పోస్టుల్లో ఉన్నారో ఆ అభ్యర్థులను కూడా మరి ఎంక్వైరీ చేయాలిగా, వాళ్ళని కూడా ప్రశ్నించాలిగా. ప్రశ్నిస్తే ఇంకాస్త క్లారిటీ ఉంటుంది కదా. జరిగి ఉంటుందా, జరగలేదనుకోవాలా, లేకపోతే రేపు జరగబోతుందా? అది ఇప్పటి వరకు క్యాండిడేట్స్ ని విచారించలేదు సార్. యాజ్ పర్ ది రికార్డ్స్ క్యాండిడేట్స్ ని ఇప్పటి వరకు విచారించలేదు. కొంతమందిని అభియాన్స్ లో పెట్టారు. జిఐడిఎల్ కి రిపోర్ట్ చేయమన్నారు, పోలీసు హెడ్ క్వార్టర్స్ రిపోర్ట్ చేయమన్నారు. ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. దాదాపు వాళ్ళల్లో ఇప్పుడు దాదాపు డిప్యూటీ కలెక్టర్లుగా 30 మంది అపాయింట్మెంట్ అయ్యారండి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ 8 మంది, పోలీస్ డిఎస్పీలు 27 మంది, జైలు సూపరింటెండెంట్ ఒక ఆయన, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఒక ఆయన, ఇట్లా లిస్ట్ ఉంది సార్. ట్రెజరీ ఆఫీసర్స్ 11 మంది. వీళ్ళందరూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారండి. బాజీ గారు మొత్తం గవర్నెన్స్ లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్లోనూ ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కదా. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ అండి ఇది. కనుక దీని మీద కనుక సరైనటువంటి ఇది వెలుగు చూడకపోయినా కానీ, దీన్ని కరెక్ట్ చేయకపోతే కనుక ఎంత ప్రమాదకరమైన ప్రక్రియ. మొత్తం వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టినట్టేగా. అసలు ఏపీపీఎస్సి వ్యవస్థ మీద విశ్వాసం పోయింది సార్. అప్పట్లో చాలా డిబేట్లు అయినాయి దీని మీద. ఇవాళ మళ్ళీ ఈ సిటీ నివేదిక బయటకు వచ్చింది కాబట్టి వెలుగులోకి వచ్చి మాట్లాడుకుంటున్నాం. అప్పట్లో చాలా సీరియస్ డిస్కషన్స్ అయినాయి దీని మీద. కారణం ఏంటంటే అసలు హైలాండ్ వెళ్ళడం ఏంటి సార్? హైలాండ్ లో ఎందుకు కూర్చోబెట్టి పేపర్లు తిట్టించారు? ఎందుకు కారణం ఏంటి? ఎవరు బాధ్యులు దీనికి చెప్పండి. ఇద్దరు అరెస్ట్ అయ్యారు సార్. ఎవరైతే ఆ ప్రైవేట్ ఎవాల్యుయేషన్ సంస్థ డైరెక్టర్ ఉన్నాడో మధుసూదన్ రావు, అతను అరెస్ట్ అయ్యాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు అతను బాధ్యుడిని చేశారు, మళ్ళీ బెయిల్ మీద వచ్చారు. అట్లాగే అప్పటి చైర్మన్ పోలీస్ అధికారి అప్పుడు చైర్మన్ గా ఉన్నాడు, అప్పుడు అతను కూడా బాధ్యతని చేశారు. ఇది టోటల్ వ్యవస్థని భ్రష్టు పట్టించే ప్రక్రియ జరిగింది సార్ ఆ పీరియడ్ లో. ఎందుకంటే ఆల్మోస్ట్ 15-16 శాఖల్లో వీళ్ళని అపాయింట్ చేశారు. వీళ్ళందరూ కూడా కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, వీళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీటిలో ఉన్నారు. వీళ్ళని వాళ్ళు అర్హులా అనర్హులా, లేకపోతే డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా లేదా అనేది పక్కన పెడితే, అసలు ఇవాళ మెరిట్ స్టూడెంట్స్, మెరిట్ గా రాసిన వాళ్ళు ఏమైపోతారు సార్? మెరిట్ గా రాసిన వాళ్ళు ఏమైపోతారు? కష్టపడి చదువుకున్న వాళ్ళు ఏమైపోతారు? నికార్సైన అర్హులు మొదటి ర్యాంకుల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? భవిష్యత్తు ఏంటి? ఇది చాలా అన్యాయం కాదా? ఇవాళ ఇది చాలా ఘోరం. దేశంలో ఎక్కడ కని విని ఎరగని సిస్టమ్ ఆ పీరియడ్ లో కొనసాగింది ఆంధ్రప్రదేశ్ లో. నిజం నీకు తేరాలి. మీరు చాలా తెలియని పాయింట్స్ కూడా చాలా కవర్ చేశారు. మీరు మళ్ళీ వస్తాను. ఇది అంశం మీద మళ్ళీ క్లారిటీ కావాలనుకుంటే కనుక